యువనాయకుడు సుమన్ గారు, వేదికను అలంకరించినటువంటి ఇతర పెద్దలు, సభలో ఆశీర్వైనటువంటి పులిబిడ్డలైన నా తెలంగాణ అన్నదమ్ములకు, ఆశీర్వైనటువంటి మా తెలంగాణ ప్రజలకు, సాయి చంద్ర కళా బృందానికి అందరికీ తెలంగాణ ఉద్యమం పొందాను. తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ ప్రజలు 60 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు. తెలంగాణ ఆంధ్రలో కలపక ముందు నుంచి కలపవద్దంటూ కూడా పోరాటం జరిగింది. అందుకే నేను 60 సంవత్సరాలు మాట్లాడాను. 1949లో మొట్టమొదటిసారిగా స్టార్ట్ అయిన ఉద్యమం ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం. ఆ ఉద్యమం జరుగుతూ 1952లో సిటీ కాలేజ్ దగ్గర హైదరాబాద్ సిటీలో ఫైరింగ్ జరిగితే దాంట్లో 7 విద్యార్థులు అమరులైపోయారు. తెలంగాణను ఆంధ్రలో విలీనం చేయవద్దు, తెలంగాణను అంతగా విలీనం చేయవద్దని చెప్పి ఉద్యమాలు జరుగుతున్న నేపథ్యంలో మరి ఎట్లా కలిసింది తెలంగాణ ఆంధ్రప్రదేశ్? ఆంధ్ర వాళ్ళు మనకు స్వతంత్రం వచ్చిందేమో 1948లో, భారతదేశంతో పాటు మనకు స్వతంత్రం రాలేదు. 1 సంవత్సరం లేట్గా వచ్చింది మనకు. 17 సెప్టెంబర్ 1948 రోజున మనం నిజాం పరిపాలన నుంచి, రాచరిక పరిపాలన నుంచి విముక్తి భారత యూనియన్లో ఒక రాష్ట్రంగా విలీనమైంది. హైదరాబాద్ స్టేట్ పేరుతో 8 సంవత్సరాలు కొనసాగింది. ఆ సందర్భంలో ఏకైక ధనిక రాష్ట్రం మొత్తం భారతదేశంలోనే తెలంగాణ. 63 కోట్ల రూపాయల మనం రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మద్రాసు నుంచి వెళ్ళిపోయి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడారు. వాళ్ళ రాజధాని కర్నూలు. వాళ్ళు 20 కోట్ల రూపాయల లోటు బడ్జెట్తో ఉంటుంది. మనమేమో 63 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో ఉన్నాం. సంపన్నమైనటువంటి రాష్ట్రం. ఆనాడు స్వతంత్రం వచ్చిన తొలి రోజులలోనే ధనిక రాష్ట్రంగా, భారతదేశంలోనే ఏకైక ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ ఇలా ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా కావచ్చు, మనం కావచ్చు, మరొకరు కావచ్చు, తెలంగాణను ఏమని పిలుస్తారు, ఎట్లా వ్యవహరిస్తారు? వెనుకబడిన ప్రాంతం, బ్యాక్వర్డ్ రీజన్. మరి ఆనాడే 60 ఏళ్ళ నాడే మిగులు బడ్జెట్తో ఉన్న ప్రాంతం వెనుకబడిన ప్రాంతం ఎట్లయింది అంటే ఇక్కడ ఉన్న వనరులు, వసతులు, ఉద్యోగాలు, నీళ్లు, నిధులు అన్నీ కూడా దోచుకోబడి తెలంగాణ వెనుకకు నెట్టివేయబడి ఈరోజు వెనుకబడ్డ ప్రాంతంగా పిలువబడతాం. తెలంగాణ ప్రజలు తెలంగాణ కోరుతున్నారంటే ఈ సూత్రాన్ని గుర్తించే కోరుతున్నారు. మాకు అన్నీ ఉండి ఏమి లేని వాళ్ళం అవుతున్నాం. కళ్ళ ముందర నుంచే నదులు పోతే కానీ నీళ్లు రావు. నీళ్లు అంటే మేము రేపు ఈ టైం దాకా చెప్పినా ఒడిసిపోదు కదా. అసలు సంగతి ఏంటంటే తెలంగాణ సొంత రాష్ట్రంగా ఏర్పడే నాటికి 20 లక్షల ఎకరాలు మనకు సాగునీరు వచ్చింది. కాకతీయ రెడ్డిరాజుల కాలం నుంచి మొదలైనటువంటి చెరువుల యొక్క నిర్మాణం, గొలుసు కట్టి చెరువు నిర్మాణం అయ్యి కులి కుతుబ్ షాహీలు, ఆసఫ్ జాహీ, నిజాంల వరకు కూడా దాదాపు 1,30,000 చెరువులతో తెలంగాణకు మేజర్ ఇరిగేషనే ఇప్పుడు మైనర్ ఇరిగేషన్ పిలువబడేటువంటి మైనర్ ఇరిగేషన్, అదే మేజర్ ఇరిగేషన్. సుమారు 12-13 లక్షల ఎకరాలు దాంతో మనకు మారింది. తదనంతరం పాకాల, రామప్ప, గణపురం, లోయర్ మానేరు, ఇక్కడ కోయిల్ సాగర్, అప్పర్ మానేరు, కరీంనగర్, నిజామాబాద్లో కట్టినటువంటి నిజాం సాగర్ లాంటి మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టు మొత్తం కలిపి 20 లక్షల ఎకరాలకు మనకు నీళ్ళు వచ్చేది. ఆ సమయంలో మనకు మిగులు బడ్జెట్ ఉంది కాబట్టి ఇంకా ఒక 70 లక్షల ఎకరాలు నీళ్ళు తీసుకోవాలని చెప్పి గోదావరి మల్టీపర్పస్ ప్రాజెక్టు గోదావరి మీద, అప్పర్ కృష్ణ, భీమా, నందికొండ అనే ప్రాజెక్టు కృష్ణ మీద అటొక 35 లక్షల ఎకరాలు, ఇటొక 35 లక్షల ఎకరాలు తీసుకోవాలని చెప్పి సర్వేలు అయిపోయింది.
ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధమైంది. కొన్ని చోట్లకైతే ఇంజనీర్ల పోస్టింగ్ కూడా జరిగింది. ఆ దశలో మన కర్మానికి మనం ఆంధ్రప్రదేశ్లో కలిసిపోతే తెలంగాణకు జలయజ్ఞం, పెద్దపీట, చిన్నపీట ఇవన్నీ మీరు వార్తలు వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖర గారి భక్తులు అయితే ఆయన అడిగేస్తూ టీవీలో అడిగేస్తూనే పచ్చగా అయిపోతున్నారు. టీవీ స్క్రీన్లే పచ్చగా అయితే నిజంగా తెలంగాణ పొలం పచ్చగా కాదు. మన టీవీ మీద చూస్తే సంతోషపాలి మన బతుకుని, మన పొలంలో మాత్రం కాదు. మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, చాలా సులభంగా అర్థమైంది. కాగితాల మీద అధికారికంగా మహబూబ్ నగర్ జిల్లాకు 5 ప్రాజెక్టులు, 3 నికర జలాలను కూడుకున్న ప్రాజెక్టు. ఆర్డిఎస్ 17 టీఎంసీలు, జూరాల 18 టీఎంసీలు, భీమా 20 టీఎంసీ. ఇవన్నీ కూడా అష్యూర్డ్ వాటర్ నికర జలాలు, కృష్ణా నికర జలాల నుంచి దాటిపెట్టి ప్రాజెక్టు. ఇంకొక 2 మిగులు జలాల నుంచి కల్వకుర్తి, నెట్టెంపాడు. మొత్తం కలిసి 100 టీఎంసీ నీళ్లు మహబూబ్ నగర్కి ఇస్తున్నట్టు ప్రభుత్వం లెక్కలలో చెప్తుంది. అసెంబ్లీలో క్వశ్చన్ సమాధానం చెప్తుంది, బయట ముఖ్యమంత్రి ఉపన్యాసం చెప్తారు. మన శ్రీకృష్ణ కమిటీ గారికి ఇచ్చిన రిపోర్ట్లో కూడా ఇదే చెప్పారు. వాడు ఏమనుకుంటారు, ఢిల్లీలో ఇచ్చారు కదా మహబూబ్ నగర్ 100 టీఎంసీ. వాస్తవానికి మహబూబ్ నగర్ పొలంలోకి వచ్చే నీళ్ళు ఎంత అంటే 12-13 టీఎంసీలు. మిగిలిన 82-87 టీఎంసీలు బ్రహ్మాండంగా ఆంధ్ర తరలిపోతుంది. కాగితాలలో ఉంటాయి ప్రాజెక్టు, దశాబ్దాలు దాటుతాయి, కానీ వాటిని కట్టకపోతే ఇక్కడ ఉన్న మన గంగిరెద్దు నాయకుడు గూడు బసవన్నలాగా ముఖ్యమంత్రులు వేసే కుక్కకు బొక్క కాసపడేట ఆ బొక్క విని తలకాయ చూపుతారు తప్పితే ఎదురామా నీళ్ళు మా ప్రాజెక్ట్ ఎందుకు పూర్తిగా నిలదీ వచ్చిన కర్మ అని నిలదీయకపోగా ఎవరైనా నిలదీసుకోవాలంటే మా మీద తప్పు పెడతారు. ఇదే మహబూబ్ నగర్ జిల్లా నేను వస్తారు పోయినప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ విషయాలన్నీ ప్రజలకు చెప్పి తెలంగాణ వస్తే ఈ 100 టీఎంసీలు మన పొలంలోకి వస్తుంది కదా, తెలంగాణ వస్తే ఈ లాభం కాదా అని ప్రజలకు కొత్త మీటింగ్లలో చెప్పుకుంటూ పోయింది. అప్పుడు పి చంద్రశేఖర్ ఒక మంత్రుడు, న్యాయశాఖ మంత్రుడు, విలేకరులు చెప్తారు కదా కేసీఆర్ కొత్తగా ఊళ్ళని తెచ్చిపోయింది. సాయంత్రం అడవుగా విలేకరుల సమావేశం చేసి ఆయన ఏం మాట్లాడతారంటే, కేసీఆర్ గిట్లే మాట్లాడతారని అడ్డకూడదు, నదులు కిందుకున్నాయి, కృష్ణానది కిందుకున్నది, మనం మీదుకున్నాం, మనకెట్లా వస్తాయి దీంట్లో. అయితే నాకు కూడా లేట్ అయింది, వాపస్ రావాలి. ఫ్రెండ్స్ నుండి సార్ రాత్రి అయింది, దేశంలో అయితే ఎందుకు కలిసి పొద్దున్న లేచిపోయినట్టే, పొద్దున్న లేచి నేను పేపర్ చూస్తే ఈ సమాచారం. నేను ఇప్పుడే పోయినా 10 గంటలకు పోతే విలేకరులు పిలవండి, మంటమండి కడుపు మండి విలేకరులను పిలిచి నీకు సాధగాకపోయినా కొట్టాలి, కనీసం ఏమన్నా వేరే కూడా కొట్టాలంటే మద్దతు చేయలేదు, నోరు మూసుకొని పడి ఉండొచ్చు కదా, పడి ఉండకుండా ఉల్టాయిన ప్రజలను గోల్మార్కి చేస్తే నేను అన్నా నీళ్ళు నదికి ఎందుకు లేదా సన్నాసి, నీ మెదడు మోకాలన్నది. ఇది మన కర్మ. సొంతంగా పోరాటం చేయరు, ఎవరైనా ముందుకు వచ్చి చేస్తుంటే సమర్థించరు, ఆ సంస్కారం ఉండదు, కనీసం మౌనంగానే ఉండరు, ఉల్టా మన మీద మనోడే దాడి చేస్తారు. సరే ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయారు, ఇప్పుడు ఈ మోకాళ్ళ మీద అడకాల మీద సంగతి ప్రజలకు తెలిసిపోయింది. ఇది అప్పుడు తొలద కాబట్టి అప్పుడంతా కొన్ని రోజులు నింపింది. ఈ రకంగా కాగితాల మీద ఉండే ప్రాజెక్టు తప్ప నీళ్లు రావు. ఇంకొక చిన్న మాట మీకు నేను చెప్తాను. 69లో ఉద్యమం జోరుగా జరుగుతాను జరిగే సందర్భంలో అప్పుడు ఆమోస్ గారు ఎమ్మెల్సీగా ఉన్న ఆయన పెద్ద ఆమోస్ గారి ఆధ్వర్యంలో టీఎన్జీఓలు భయంకరమైన పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు స్వామిగౌడ్ గారి నాయకత్వంలో చేస్తున్నట్టు ఆ రోజు ఆమోస్ గారి నాయకత్వంలో పోరాటం. అప్పటి ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి ఆయన ఎన్జిఓలను పిలిపించి రాజకీయ నాయకులను పోరాటం చేస్తారు, కానీ మీరెట్లా చేస్తారు, మీరు ఉద్యోగస్తులు అంటే సార్ అప్పటి ఇంకా ముల్కీ రూల్స్ ఉండే సార్, ముల్కీ రూల్స్ కు వ్యతిరేకంగా మా 24,000 ఉద్యోగాలు మీ ఆంధ్ర వాళ్ళని కొట్టేసాడు, అందుకని మేము కొట్టాడుతున్నామండి అంటే అది బంద్ చేస్తే వాళ్ళని మనం ఇక్కడ నుంచి పంపించి ఆ ఉద్యోగాలు మీకు ఇస్తే మీరు సమ్మె మానేస్తారు అంటే మానేస్తామని బ్రహ్మానంద రెడ్డి ఒక జీవో ఇష్యూ చేసాడు 1969లో, జీవో నంబర్ 36. 24,000 ఆంధ్ర ఉద్యోగులు ఎవరైతే అన్యాయంగా రిక్రూట్ అయ్యారో వాళ్ళని ఆంధ్రాకి పంపండి, వెంటనే పంపించండి, ఆ ప్లేస్లలో తెలంగాణ వాళ్ళతో భర్తీ చేయండి. 24,000 కాదు కదా, 24 మంది కూడా పంపలే దీనికి ఇవ్వాలి కూడా అది రైట్ చూడలేదు ఆ జీవో. దాని తర్వాత 1985 ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తెలుగు గంగాల ప్రాజెక్ట్ పెట్టారు.
దానికి ఇంజనీర్ కావాలి. ఎక్కడి నుంచి చేయాలి? తెలంగాణ ప్రాంతం నుంచి కొంతమంది తీసుకొని టెంపరీగా చేసినట్ట. ఉద్యోగం కూడా కాదు, పోయి పనిచేసి రావడానికి అప్పటికప్పుడు టెంపరీ వేస్తే డిప్యూటేషన్ రిప్యుటేషన్ లేదు. వేస్తే అక్కడ రాయలసీమ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు, రాయలసీమ రాజకీయ నాయకులు వీళ్ళ ఇళ్ళ మీద దాడి. వీళ్ళు ఫీల్డ్ మీద సర్వే లేకపోతే వాళ్ళ భార్యలను తెలియదు. ఏమమ్మా నీ మంగళసూత్రం కాపాడుకుంటే లేదా ఇది మా రాయలసీమ ఉద్యోగాలు మీరే చేస్తారు తెలంగాణలో అని తరిమి కొట్టి అలవకేసి అక్కడ ఒక్కరిని లేకుండా. అప్పుడు మళ్ళీ మంట మండినటువంటి మన టీఎన్జీఓలు మళ్ళీ సమైతి మేము ఇన్ని వేలు లక్షల ఉద్యోగాలు మారిపోతే మేము కోసుకోవాలి, మేము 300 మంది కోసుకోలేదు, మేమంతా కోసుకోవాలని పంచాయతీ పెడితే ఎన్టీ రామారావు కమిటీ చేసి అంటే ఎట్లా ఉంటుందని మీకు అర్థం కావాలని చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఖచ్చితంగా అవసరం అనేది తెలవాలని ఉద్దేశంతో చెప్తున్నాను. కొన్ని విషయాలు మాత్రం నేను ప్రస్తావిస్తాను. ఎట్లా ఎట్లా హేరాపేరు చేస్తే ఎట్లా మోసం జరుగుతుంది. అప్పుడు సుందరకృష్ణ కమిటీ అని సీనియర్ ఐఏఎస్ అధికారులతో ఎన్టీ రామారావు కమిటీ చేసి చేస్తే 58,956 ఉద్యోగాలకు ఆల్మోస్ట్ 59,000 ఆంధ్ర వారు కొట్టేసిన మాట నిజమే అని వాళ్ళు తెప్పించారు. దాన్ని మన వాళ్ళని పంపించమని ఎన్టీ రామారావు ఒక జీవో విడుదల చేసిన జీవో నంబర్ 610 అంటే 59,000 ప్లస్ 24,000 83,000 మంది ఉద్యోగస్తులు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఆక్రమించుకున్న రోజు 2 జీవోలు ఇష్యూ చేసింది మన అరుణ్ కుమార్ గారు, మా శ్రీధర్ గారు. ఇష్యూ చేసిన రోజు ఇద్దరు ఆంధ్ర ముఖ్యమంత్రులు, ఒక ఆయన ఎన్టీ రామారావు, ఇంకో ఆయన బ్రహ్మానందం. అది అమలైతే అంటే అమలు కావు, అడుగున దొక్కేసి 2001లో నేను ఉద్యమం ప్రారంభించి జెండా ఎగిరేసి జై తెలంగాణ అని 610 మాట్లాడుతుంటే అబ్బో ఇదేదో ప్రజలు తెలుసుకుంది ఏదో గోల్మాల్ తిప్పారని చంద్రబాబు నాయుడు కమిటీ చేసి శాసనసభ కమిటీ అంటే నా కర్మం బాగాలేక నేను మెంబర్ దాన్ని కొట్లాడు రిపోర్ట్ ఇచ్చింది. దాని మీద మళ్ళీ గిరిగిలాని కమిటీ చేసింది. ఆ కమిటీ మీద ఆయన రిపోర్ట్ చేయాలి. ఆ తర్వాత నేను ఢిల్లీకి పోయి ఎంపీ అయిన తర్వాత మళ్ళీ రాజశేఖర్ ముఖ్యమంత్రి కూడా ఆయన కమిటీ చేసింది. అన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ మునిగోలు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. గిరిగిలాని కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. గిరిగిలాని కమిటీ రిపోర్ట్ మేము యథాతథంగా అమలు చేస్తామని స్వయంగా ఆంధ్ర ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి శాసనసభలో హామీ ఇచ్చింది. దాన్ని అమలు చేయరు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇప్పటికిప్పుడు నడుస్తున్న చరిత్ర కొంతమంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ కావాలి, మనలో ఇంజనీర్లు ఇయ్యరు. డెప్యుటేషన్ పెట్టి ఆంధ్ర వాళ్ళకి సిఈ ఇన్ఛార్జ్, డిప్యూటీ సిఈ ఇన్ఛార్జ్ ఇస్తారు కానీ మనోళ్ళు న్యాయంగా ఎలిజిబుల్ ఉన్నారని ప్రమోషన్ ఇయ్యరు, ఉద్యోగం ఇయ్యరు. నేను మాట్లాడి వెంకటేశ్వర గారిని ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు, ఇక మిగతా మిత్రులు మాట్లాడి అందరం పరిశీలిసి చివరికి ముఖ్యమంత్రి సంతకానికి ఈ ముఖ్యమంత్రి బృందం పుణ్యాత్మ కిరణ్ కుమార్ సంతకానికి పోతే ఆయన చేసిన తెలుసా? మొదలు వేసిన కమిటీ, సుందరేసిన కమిటీ, శాసనసభ కమిటీ, మళ్ళీ ఇంకో శాసనసభ కమిటీ, మళ్ళీ గిరిగిన కమిటీ, ఇన్ని గంటలు ఇన్ని కమిటీలు దాకా ముఖ్యమంత్రి ఫైనాన్స్ సంతకానికి పోతే ఈ పుణ్యాత్మ మళ్ళీ 6 మంత్రులతో కమిటీ చేసింటారు. 6 మంత్రులు 4 ఆంధ్రులు 2 తెలంగాణ ముందర పడతారు. అంటే కమిటీలు కథలు కాలక్షేపాలే తప్ప వాస్తవమైనటువంటి న్యాయం అన్యాయాన్ని గుర్తించినా కూడా వాళ్ళు మాత్రం వాళ్ళ పందా వీడరు, దోపిడీ విధానం మానరు. అందువల్లనే ఇలా తెలంగాణ ప్రజలు అన్ని రకాలుగా చూసుకొని ఏ విషయంలో చూసినా మాకు అన్యాయమే జరుగుతుందని పూర్తిగా కన్ఫర్మ్ అయింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ తప్ప ఇంకోటి లేదు అని చెప్పి బయలుదేరి పోరాటం చేస్తా ఉన్నాం. పోరాటం చేస్తుంటే ఏం జరుగుతుందో మీరు చూస్తున్నాం. నిన్న ఉద్యోగుల సంఘం నాయకుడు తెలంగాణలో ఉండే సమస్త ఉద్యోగుల కంటే దాదాపు 7-7.5 లక్షల మంది ఉద్యోగులకు ఆయన స్వామిగౌడ్ గారి నాయకుడు. ఆయన ఎంత దారుణంగా అంటే ఆయన మర్మాంగా దాడి చేసి భయంకరంగా అసలు ఆయనకు బీపీ షుగర్ ఉంటే ఆంధ్ర స్పాట్లో చచ్చిపోవాలి. అంటే ఆల్మోస్ట్ స్వామిగౌడ్ని సంపుదామని కుట్ర. ఓ నాయకుడు చంపితే నిర్వీర్యం అవుతున్నటువంటి పిచ్చి ఆలోచనతో భయంకరమైన పాశవికమైన దాడి చేస్తే ఆయన కేర్ హాస్పిటల్లో చికిత్స ఉంటుంది. ఈ రకంగా ఇంత ప్రజా ఉద్యమం జరుగుతుంది. ఇలా మీరు నిన్నగాక మొన్న హరియాణ కళాభవన్లో ఇదే ప్రైవేట్ కాలేజీ లెక్చరర్లు అద్భుతమైనటువంటి సమావేశం పెట్టి తర్వాత అరుణ్ కుమార్ గారు మిగతా మిత్రులంతా నడుపెట్టి ఈ సమయంలో మనమెట్ల మౌనం పాటిస్తాం, ఖచ్చితంగా మనం కూడా ముందుకు పోరాటం చేయాలని చెప్పి నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ఒక నగాల పెట్టి ఖచ్చితంగా తెలంగాణ జై తెలంగాణ మనం కూడా
మద్దతు ఇవ్వాలని పోరాటంలో మీరందరూ ఎడ్యుకేటెడ్ కాబట్టి, చదువుకున్న వాళ్ళు కాబట్టి, మొత్తం చూస్తున్నారు కాబట్టి, పరిస్థితి అర్థమవుతున్నది కాబట్టి, ఇది మనం మౌనంగా ఉండాల్సిన సమయం కాదని చెప్పి మీరు ఈరోజు వచ్చింది. ఇంకా ఎంత నయమంచానంటే తెలంగాణను ఆంధ్రలో కలుపుమని చెప్పినాడు, కలవాలని ఆంధ్రలో మనం వేడుకున్నాడు. వాళ్ళు మాట్లాడిన మాటలు వాళ్ళ పరిస్థితి. ఆంధ్ర స్టేట్లో ఉన్నారు, ఏం లేదు, పైసలు లేవు. ప్రకాశం పంతులు అప్పటి ఆంధ్ర స్టేట్ ముఖ్యమంత్రి మాట్లాడారు. కర్నూలు శాసనసభలో నేను చెప్తున్న కథ కాదు, ఆన్ రికార్డ్ కర్నూలు అసెంబ్లీలో మాట్లాడిన నూతనంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం ఉద్యోగస్తుల జీతాలకే సరిపోవడం లేదు, ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయగలరు? ఇది బెజవాడ గోపారెడ్డి మాట. కడప కోటిరెడ్డి మాట్లాడారు, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు కర్నూలులో నిర్మించుకోవడానికే డబ్బులు లేవు, ఇంకా జిల్లా స్థాయి కార్యాలయాలు ఎప్పుడు నిర్మించగలరు? ఇంకో ఆయన మాట్లాడారు, నీలం సంజీవ్ రెడ్డి, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ప్రజలు కరెంట్ కావాలని అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వగలం? ఇది నీలం సంజీవ్ రెడ్డి. ప్రకాశం పంతులు మాట్లాడారు, తెలంగాణను ఇప్పుడే కలుపుకోవాలి, హైదరాబాద్ వస్తేనే మన సమస్యలన్నీ తీరుతాయి, తెలంగాణ ఇప్పుడు కలుపుకోకపోతే ఎప్పటికీ మనకు కలవదు, అయితే అది ఎక్కడి నుంచి నడుపు రావాలో మనం ఆలోచించుకోవాలి. ఇది పరిస్థితి. ప్రకాశం పంతులు మాట. ఆనాడు రాతలు రాసిచ్చింది, ఒప్పందాలు రాసిచ్చింది. తెలంగాణలో ఒక ఎకరం భూమి మేము కొనవను అనుమతి లేకుండా ఇలా 8 లక్షల ఎకరాలు ఆంధ్ర వాళ్ళ కబ్జాలు. మీ ఉద్యోగాలు ఒకటి కూడా మేము తీసుకోమన్నాం. 8 లక్షల ఉద్యోగాలు ఆంధ్ర వాళ్ళు కూర్చున్నారు. నిన్నగాక మొన్న కదా ముఖ్యమంత్రి స్వయంగా ఒప్పుకుంటున్నాడు, 80% ఆంధ్ర సెక్రటరియట్ అంటున్నాడు. సెక్రటరియట్ ఆంధ్ర కూడా ఆంధ్రుడు, ఆధార్ తెలంగాణ కూడా ఆంధ్ర కూడా ఆంధ్రుడు. ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు 80% అక్కడ ఆంధ్రలో ఉన్నారు అని చెప్పగానే తెలంగాణ వచ్చి ఒక్కడు ఆధారైతలేదు, 100% హిల్. అంటే 80% ఉద్యోగులు సెక్రటరియట్ ఆధారైతే మొత్తం ఆంధ్ర వాళ్ళు. ఇలా సెక్రటరియట్ పై పోలీసులు అకౌంట్ సభర్ వాళ్ళు దుర్మార్గం చేసి దాడి చేసి తెలంగాణ ఉద్యోగ సంఘాలు పట్టుకొని పోతే చివరికి ఆంధ్ర ఉద్యోగులు కూడా ముఖం మీద ఉమ్మేసి బాగా సంబంధిస్తారు. ఆ సెక్రటరీ మీద ఇంత దాడి చేసి మనం ఇచ్చబట్టకపోతారని చెప్పి ఆంధ్ర ఉద్యోగులు కూడా వాళ్ళకి సంఘీభావం చేయాలి. సభలో కూర్చొని 2 గంటల్లో కూడా విడుదల చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముక్కు విడతామని చెప్పి వాళ్ళు కూడా తిరిగి సాటి ఉద్యోగులు కాబట్టి వాళ్ళని కోపచ్చేసింది. ఏది హరాస్మెంట్, ఏంది దౌర్జన్యం, ఏంది? ఎందుకంటే సెక్రటేరియట్ లో చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్తే తప్ప పోలీసు వాళ్ళు సెక్రటేరియట్ ఎంటర్ కావాలి. వాళ్ళు అంటున్న ఆంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు మమ్మల్ని కొడతలేరు, తిడతలేరు, ఏమంటలేరు. వాళ్ళు జై తెలంగాణ నినాదం పెట్టుకుని వాళ్ళ బాధ్యత వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళు సమావేశం పెట్టుకుంటారు తప్ప మాకు ఏం ఇన్కన్వీనియన్స్ లేదు, ఇటువంటి సెక్రటేరియట్ పోలీసు ఎట్లా వస్తుందని చెప్పి ఇలా ఆంధ్ర ఉద్యోగులు ప్రశ్నించే పరిస్థితి. అంటే సర్కారు ఎంత కఠినంగా ఉక్కుపాదంతో ఉద్యమాన్ని అణచివేయాలని ప్రయత్నం చేస్తున్నామో మీరు అందరూ గమనించాలని చెప్పి కోరుతాము. మిత్రులను మనం చేసేది ఒకటి,